18వ తేదీ ఈ నెల 18వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆదాని 2026 ఎఫ్ఐఆర్ నంబర్ 21/2022. The gist of the complaint is మా రామస్వామి రామకృష్ణ ఒక చోట ల్యాండ్ ఉంది కొనుక్కోమని సలహా ఇచ్చినారు ఆయనకి. ఆ సలహా ఇచ్చింది ఎవరిది ఆ ల్యాండ్ అంటే అవన్నీ గోల్డ్ అనే వాళ్ళది. అవన్నీ గోల్డ్ అనేది లైక్ అగ్రి గోల్డ్ లాగా మిగతా కంపెనీస్ లాగా అదొక కంపెనీ. వాళ్ళకి ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ దట్ కంపెనీ ఓనింగ్ వాస్ 201 ఎకరాలు మొత్తం. అంటే వేరే వేరే చోట్ల కొన్ని పచ్చికొండ, కొంత ఒంగోలు, కొంత అక్కడ ఆదోని అంతా వేరే వేరే చోట్ల 201 ఎకరాలు ఉంది మొత్తం. వీళ్ళిద్దరు ఏమన్నంటే అవన్నీ గోల్డ్ దగ్గర ఉందా మీకు కావాలంటే కొనుక్కో అని చెప్పారు. దే ఆర్ ఓన్లీ ఫెలిస్టేటర్ అంటే చెప్పినా మీకు ఉంది తీసుకొని తీసుకుంటానని ఆయన ముందుకు వచ్చాడు. 200 ఎకరాలు అంటే చాలా పెద్ద ఎక్స్టెంట్ కదా. తీసుకుంటాను ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది ఆ అవన్నీ గోల్డ్ ఎండి ఆ పర్టికులర్ రోజు ఎప్పుడైతే వీళ్ళకి 15 లక్షలు ఇచ్చినా 8 లక్షలు చెక్ ఇచ్చినా అన్న రోజు ఎండి లేడు కాబట్టి 17 లక్షలు ఇచ్చినానని ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏమన్నంటే 21/7 అంటే 8 నెలల కింద 25 లక్షలు ఇచ్చినారని ఆయన అభియోగం. దాంట్లో 17 లక్షలు క్యాష్ ఇచ్చినా 8 లక్షలకి చెక్ ఇచ్చినారు రామకృష్ణ పేరుతో అని. 17 లక్షలు పచ్చి అబద్ధం అది. 8 లక్షలకి వాస్తవమే అది. మొత్తం రైట్ ఇస్ రైట్. ఎందుకంటే 45 ఏళ్ళు హైకోర్టు ప్రాక్టీస్ చేసినా అబద్ధం చెప్పాల్సిన పని నాకు. 8 లక్షలు చెక్ ఇచ్చింది రామకృష్ణ పేరుతో కరెక్టే. రామకృష్ణ ఆ చెక్ డేటెడ్ 22/7 ఆయన కలిసింది 21/7/2025. చెక్ డేట్ వచ్చి 22/7/2000 అంటే నెక్స్ట్ డే చెక్ వేసి ఇచ్చినాడు రామకృష్ణ పేరుతో. 23 రామకృష్ణ దాన్ని డ్రా చేసి ఎండికి ఇచ్చినాడు. ఆ కంపెనీ అవని గోల్డ్ ఎంపీ వెంకటేశ్వర ఆయన ఒప్పుకున్నాడు, అవును నాకు వచ్చింది 8 లక్షలు అని. ఈ దీనికి కానీ ఏం చేశారు వాళ్ళు ఎంతో కావాలి కదా 26/7 అంటే ఈ 25 లక్షలు ఇచ్చిన అన్న 5 రోజుల తర్వాత వాళ్ళు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ కంపెనీ. ఎవరు ఈ ప్రశాంత్ అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆయన కంపెనీ వాళ్ళకున్న 6 మంది డైరెక్టర్స్ అన్న అందరితో సంతకాలు పెట్టించుకొని ఈ 201 ఎకరాకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగి 8 నెలలు అయింది. ఇప్పుడేమి నేను పైసలు అడిగితే వాపస్ ఇవ్వలేదు అని అంటారు. ఎవరు ఇవ్వాలి పైసలు? రామకృష్ణ ఇచ్చిన చెక్ డ్రా చేసి ఇచ్చినట్టు ఎండి ఒప్పుకుంటున్నాడు. 15 లక్షలు ఇచ్చినాక ఎక్కడ ప్రూఫ్ లేదు, ఇవ్వలేదు కూడా. ఈ 8 లక్షలకి ఇంత రసాబాస చేసి మా బీజేపీ జిల్లా అధ్యక్షుల మీద మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ మీద ఏంటి ఇదంతా మధ్య? ఇది కేవలము ఈ వైసీపీ వాళ్ళు కుట్రపల్లి బీజేపీని ఎట్లా గబ్బు లేపల్లా ఈ రాష్ట్రం మొత్తం మీద కర్నూలు జిల్లాలో చాలా రామకృష్ణ వచ్చిన తర్వాత చాలా పుంజుకున్నది ఈ పార్టీ. ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఇది పార్టీ విభాగాలకు చేసినాం కార్యక్రమాలు చేసినాం. దీన్ని ఎట్లా గబ్బు లేపల్లా ఏం చేస్తే గబ్బు లేపుతుందని ఈ వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళతో పాటు కొంతమంది మా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు. చెప్పాలంటే అది పేరులో దిగుడు ఎవదని నాకేం ఇబ్బంది ఉండేది కాదు. రామకృష్ణ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులను పెట్టాడు. బోలంకి రామస్వామి బీజేపీ సీనియర్ నాయకులను పెట్టాడు. బీజేపీ ఎందుకు వచ్చింది దీంట్లోనా? బీజేపీ ఏం సంబంధం అని అంటే కుట్రపూరితంగా బీజేపీని ఎట్లా గబ్బు లేపల్లా, ఏ విధంగా వీళ్ళు చేయాలా, డ్యామేజ్ చేయాలా, రిప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని వాళ్ళ పేర్లు రాస్తారు. బీజేపీ పార్టీ పేరు రాస్తాడు. ఏంటి ఇదంతా? మీకు వచ్చే చెప్తున్నా, చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా మామూలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెంటనే రిజిస్టర్ చేయదు, అవుట్లోనే పిలిపిస్తారు. ఏమైనా ఇది తీసుకొచ్చింది ఏం చెప్తామని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు లేదను లేకపోతే వాళ్ళకి ఎట్లా ఇష్టమైతే వాళ్ళు ఏది కరెక్ట్ అనిపిస్తారు ఎఫ్ఐఆర్ చేయాలా, ఇస్తూనే ఎఫ్ఐఆర్ 173 మీకు ఖచ్చితంగా చెప్తా. నేను ఒక వకీల్గా చెప్తున్నది, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా చెప్తున్నా, చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. 173 ఈ పోలీసు వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఎవరితో మూడు ఈ పోలీసు వాళ్ళకి 173 బిఎన్ఎస్ఎస్ అంటారు. ఆ చట్టం ఇంతకుముందు సిఆర్పిసి బిఎన్ఎస్ 173లో ఏముందంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ లో కూడా ఒకసారి ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే వన్స్ ఇట్లా చట్ట కేసులు రిజిస్టర్ చేస్తుందనే చట్టం ఏం చెప్తుందంటే నువ్వు రిజిస్టర్ చేసే ముందు ఈవెన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ కూడా
రిజిస్టర్ చేసే ముందు వెరిఫై చేయాలా, కరెక్ట్ అవునా కాదని చూడాలా, పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా, ఇనిషియల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నీకు నిజం అనిపిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ ఇయ్యద్దని అలా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమంటే దీంట్లో ఏమైంది? 6 గంటలపై కంప్లైంట్ ఇస్తే 6 గంటలకి ఇచ్చేస్తారు ఎఫ్ఐఆర్. ఏంటిది? అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే దీన్ని ఆలోచించి పనిచేశారో, ఎవరైతే ఈ వెధవ పని చేశారో, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా సెక్షన్ 173కి వ్యతిరేకంగా ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో వాళ్ళ మీద తప్పకుండా శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. బీజేపీ ఎమ్మెల్యే చెప్పినారా లేదా, లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్పారా, టీడీపీ వాళ్ళు చెప్పారా, రాజకీయ పార్టీ చెప్పారు? ఇప్పుడు నాకు కన్సర్న్ ఇస్తారు, నాకు మేము బీజేపీ ఎమ్మెల్యే మీదే చేసినా కదా, దానికి ఎవరు ఎండి గోల్డ్ అవన్నీ గోల్డ్ ఎండి సీరియస్ అలిగేషన్ చేశాడు, చంపుతా అన్నాడు, 50 ఎకరాలు నా బినామీ పేరుతో రాయమన్నాడు. ఏంది ఇంకా చాలా రాశాడు ఆయన. మీకు ఒకటే చెప్తున్నా, వాడు నీలకంఠ ఆయన పంచాయతీ చేస్తాడు రాశాడు, లేకపోతే నాగరాజు ఆయన చాలా రాశాడు. అంటే ఇవన్నీ కూడా పార్టీ డ్యామేజ్ చేసేవి. నువ్వు